ఇవాళ వరకు ఎవరన్నా కానీ ఒక్క మాట అన్నావా అని చెప్పి అడుగుతున్నా. ఒక్క మాట అన్నా మీరు ఎవరన్నా అన్నావా? ఈ రోజున ఇంట్లో ఉన్నటువంటి మహిళని మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారా? కానీ ఈ రోజున ఇప్పటి వరకు కూడా ఎవరినన్నా సరే ఒక మాట మాట్లాడిన పరిస్థితుల్లో దుర్మార్గంగా చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా భగవంతుడు ఉన్నాడు, మీకు శిక్షిస్తాడు, భగవంతుడు చూస్తాడు. మేమేం చేయలేకపోవచ్చు, కానీ భగవంతుడు చూస్తాడు. ఖచ్చితంగా దీనికి మీరు తగిన మూల్యం చెల్లించుకోవాలి. మేము పోలీసు వారిని ఒకటే వేడుకుంటున్నాం, అయ్యా మీరు అందరూ ఉన్నారు కానీ కలహాలు కానీ పెట్టుకోవడం జరగలేదు. ఈ రోజు మేము మీటింగ్ జరుగుతుందని మా దారిని మేము వస్తున్నాం. ఒక్కరిని ఒక్క మాట అనలేదు. ఇష్టం వచ్చినట్టు బరితెగించిపోయి రోడ్ల మీద మమ్మల్ని నిర్బంధించేసి చుట్టూ 10 సార్లు దాడి చేయడానికి రాడ్లేవో పట్టుకొని చేతులకి టవల్స్ అవి కట్టేసుకుని ఇష్టం వచ్చినట్టు కార్ని ధ్వంసం చేసేసి ఎలాంటి మాటలు అంటే నీచంగా అలాంటి మాటలు నేను మాట్లాడలేను. అంత భయంకరంగా తీడుతూ పోలీసులు ముందే ఇలా చేస్తున్నారంటే రాజ్యాంగం ఏమైపోయింది, చట్టాలు ఏమైపోయినాయో నాకైతే అర్థం కావట్లేదు. మరి నాకే ఈ విధంగా ఉంటే ఇంకా సాధారణమైన మహిళలు రోడ్డు మీద తిరగడానికి కూడా భయంకరమైన పరిస్థితులు ఏర్పడేటట్టున్నాయి. గవర్నమెంట్ వచ్చి 1 సంవత్సరం అయింది, ఇంకా 4 సంవత్సరాలు ఈ భయానక పాలన ఎలా ఎదుర్కొంటారో మరి నాకైతే అర్థం కావట్లేదు. దీనికి పోలీసులు ఏ విధంగా వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటారో నాకు తెలియదు. నేనైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడే. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా బీసీ మహిళనైన నాకు జరిగిన ఈ అవమానం ప్రతి మహిళకి జరిగినట్టే అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే జిల్లా ప్రథమ మహిళకి జరిగిన అవమానం ప్రతి ఒక్కరికి జరిగినట్టే. ఇంత దారుణమైన బూతులు మాట్లాడుతున్నారంటే వారిని ఎస్పీ గారు ఖచ్చితంగా కఠినమైన చర్య తీసుకుని వారిని ఈ రోజే జైల్లో పెట్టాల్సిందిగా కోరుకుంటున్నారు. మేము ఎవరిని ఎటువంటి పదజాలాలు ఉపయోగించకుండా మా మీటింగ్ మేము చేసుకుంటున్నాము. ఆయన మేనిఫెస్టోలు ఇచ్చిన పథకాలు అమలు చేయట్లేదని మాత్రమే మాట్లాడుతాను. ఇంతవరకు 4 మీటింగ్స్కి వెళ్ళాము, ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితి లేదు. కానీ ఈ రోజు గుడివాడ కేవలం మేము రోడ్లో ఎంటర్ అయ్యామంటే అసలు ఆ రోడ్డు కూడా ఎంటర్ అవ్వలేదు. వాళ్ళు తిరిగి కారు రిటర్న్ వెళ్ళిపోమనంటే మేము కారు తిప్పుకుంటున్నా సరే మొత్తం రౌండ్ చేసేసారు. రౌండ్ చేసేసి మొత్తం అంతా ధ్వంసం చేసేసారు. మీరు ఆల్రెడీ విజువల్స్ చూసుకునే ఉంటారు. ఈ రకమైన రాజ్యాంగం ఇక్కడ అమలవుతుంది. ఇది మరి రెడ్ బుక్ రాజ్యాంగం, మరి ఏ రాజ్యాంగం నాకు తెలియదు. ఈ రోజున కృష్ణా జిల్లాలో బీసీ మహిళ జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక గారి పైన భార్యాభర్తలు ఇద్దరు కూడా కారులో ప్రయాణం చేస్తూ ఉంటే ఈ తెలుగుదేశం గూండాలు వచ్చి రాళ్ల దాడి చేశారు. అది కూడా పోలీసుల సమక్షంలో ఈ రకమైన దాడి చేస్తూ ఉన్నారనంటే అసలు ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా అనే అనుమానం వస్తూ ఉంది. ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లేదు, పాకిస్తాన్లో ఉన్నట్టు వ్యవహారం చేస్తూ ఉన్నారు ఈ తెలుగుదేశం పార్టీ గూండాలందరూ కూడా కలిపి. ఇవాళ లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అని సంవత్సర కాలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన వేలాది సంఖ్యలో దాడులు చేస్తూ ఉన్నారు. ఇవాళ మీరు నాటే విత్తనమే రేపు మహావృక్షం అవుతుంది, మీరు అది మర్చిపోబాకండి. ఇంకా వయసులో మీరు చాలా చిన్నోళ్ళు. దీని యొక్క పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎల్లకాలం మన ప్రభుత్వాలు ఉండవు, ఖచ్చితంగా రేపు మేము అధికారంలోకి వస్తాం. మేము అధికారంలోకి వచ్చినప్పుడు దీని యొక్క పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ దాడిని పూర్తి స్థాయిగా మేము ఖండిస్తూ ఉన్నాము. ఉప్పాల హారిక గారికి మేము పూర్తి స్థాయిగా అండగా నిలబడతాము. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అండగా నిలబడతారు. ఖచ్చితంగా దీని యొక్క పర్యవసానాలు చాలా చాలా తీవ్రంగా ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం.